నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు. ముందే ఆ ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. That is a very inspiring. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండ్యాల. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరిపి ఏదైతే గిన్నీస్ రికార్డు కూడా సంపాదించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టాయి. అయితే ఎంత స్థాయిలో గిన్నీస్ రికార్డు చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించింది మాత్రం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకూర్మం పంచాయతీ సిగిడిపేట గ్రామానికి చెందిన కలగ దాలమ్మ. ఈ ప్రాంతంలో యోగా చేసిన ఈవిడ చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. 65 పైనే ఆవిడ వయసు ఉంటుంది. ఆవిడ ఫోటో చూస్తూ నిన్నటి రోజున చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్తూ ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో యోగా ప్రభంజనం సృష్టిస్తోంది అని చెప్పి దాలమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబు ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం దాలమ్మ ఇంటి వద్ద ఉన్నాం. నిన్నటి రోజున చూడొచ్చు ప్రెస్ మీట్లో దాలమ్మ ఫోటో చూపిస్తూ ఈవిడని చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేర్చుకోవాలి, మంత్రి అచ్చెన్నాయుడు కూడా నేర్చుకోవాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. దాలంతో మాట్లాడదాం. ఎక్కడ ఈ యోగా స్కిల్స్ నేర్చుకున్నారు, భవిష్యత్తులో ఈవిడ ఆలోచనలు ఏంటి, ఆవిడ మాటలు తెలుసుకుందాం. దాలమ్మ, చంద్రబాబు గారు నీ గురించి చెప్పారు, చూసావా వీడియో? ఈ వీడియో చూడడం కాదు, చూసినాను. అక్కడి నుంచి ఫోటో తీయమని అది అంటారు కానీ ఈ వాగా చేయడము నా తొలి మళ్ళీ ఎప్పుడు రాలేదు. నాదేంటి నా యాత్ర పుట్టి నేను చేశాను. ఆ వాగా చేయడం అంటే నవ్వి 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 నా జనం. మరి ముసలిదాన్ని అంటే నాకు తెలిసినట్టే నాకు ఆర్త అలా పుట్టింది వాళ్ళు చేశాను. అయ్యా, ఈ యోగా దినోత్సవం రోజు ఈ కూర్మంలో ఎక్కడ జరిగిందా యోగా? ఎవరు నీకు చెప్పారు రమ్మని, ఎవరు చెప్పారు, ఏమేమి ప్రిపేర్ అయ్యారు మీరు? నాకు చెప్పిన వాళ్ళు చెరువు మచ్చలలో చెరువు పైన వాగి వెళ్తాం కదా, వాళ్ళు మచ్చర పడితే రాయ అనుకుని ఈ చెరువు మచ్చలో తీసుకెళ్లారు మా యోన్రి. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాం, అందరం కూకొని అందరూ చేసినారు. నేనే చేశాను నాకు తెలిసినట్టు తెలియనట్టుగా. అది మరి ఎట్లా అదృష్టమో ఆ పెద్ద కొడుకు అదృష్టమో చేశాను అంతే. నువ్వు నేను అందరూ అనుకో. ఇది చంద్రబాబు నాయుడు కానీ నువ్వు నా దగ్గరికి పోతుంది, మీరు అందరూ కొడుకులే. కానీ చంద్రబాబు నాయుడు నా ఫోటో చేయితని పట్టుకొని ఈ వేటి ఇన్ని ఫోటోలు వచ్చేస్తాను. నాకు అనుమానం చిగ్గు అయిపోయి. చంద్రబాబు గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు నువ్వు ఉదయాన్ని వెళ్ళావు కదా యోగా? ఓకే. ఆ రోజు ఉదయాన్ని వెళ్ళావు కదా, నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళావు? యోగా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఏమేమి ఆసనాలు చేసావు నువ్వు? ఇప్పుడు వీళ్ళ దానం పెట్టినట్టుగా, కాలు మీద కాలు వేసినట్టుగా, ఈ కాలు వెనక్కి ఈ మాడలు ఎత్తి నడిచినాను, నిలబడ్డాను అంతే. మరి ఎప్పుడు చేయలేదు, నాకు చేయలేదు. ఆ వేళ ఆదర దేవుడి దయే. ఈ ఆదర తెప్పి మాకు కూర పుట్టించాడు. నా ఆదరణ పడ్డదు, నేను అక్కడ చేయవలసింది చేసాడు అంతే. రాష్ట్రంలో చాలా మంది యోగా పేరు వింటారు కానీ చేయడానికి కష్టపడతారు. ఎందుకంటే ఆసనాలు ఇవన్నీ చేయిలు వంచడం, నడుము వంచడం, కాళ్ళు వంచడం అన్నది చాలా కష్టం. ఈ నేపథ్యంలో అంత కష్టమైన యోగాని చెప్పగానే నీవు అంత సులువుగా ఎలా చేసావు? నా ఆత్మ చూసి నాకు ఊరు చెప్పలేదు, నాకు ఊరు మాపలేదు. నా ఆత్మ చూసి నా ఆత్మను పడినవి ఇలా చేయమంటే ఇలా చేయడం, ఇలా దండం పెట్టడము, కాలు మీద కాలు వేసినాను, కూకొని వెనక్కి మాట మెడిచి కాలు ముందుకు తీసినాను, చెయ్యెత్తినాను అంతే. నలుగురిలాగా నేను నాకే ఇది రావాలా చెయ్యాలా అనేది నా నష్ట నెలకొంది. ఇది పేపర్కి వేసారు. 65 సంవత్సరాలు. ఏంటి నీ డైలీ లైఫ్ స్టైల్ ఏంటి? ఉదయాన్నే అంతకు లేస్తావు, ఎంత 65 వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఎలా ఉన్నావు నువ్వు? ఏంటి? తెల్లారు 6 గంటలకు లేస్తాను. 6 గంటలు లేచి కొంత టీ తాగుతాను. ఆయన చలిదానం వండుకొని తింటాను. ఉడుపుకి వెళ్తాను, కోత అయితే కోతకి వెళ్తాను, గొప్పకి వెళ్తాను. సాయంత్రం అది ఎడమ్మాయని అన్నం, సాయంత్రం పైనకి కూడా ఎడమ్మాయని అన్నం తింటాను. గుడి తింటాను, కక్క మొక్క అంతా తింటాను. ఎంత వండుకొని తింటాను. 4,000 ఇస్తాను కష్టపడి. పెద్ద గొల్లె ఇప్పుడు మీరేం రానారా అలా అక్కడి నుంచి ఎంతమంది అనుకున్నా వస్తాను. చంద్రబాబు చెప్పిన తర్వాత వస్తాం కానీ నీ దగ్గరికి. ఎంత దీంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆరోగ్యం మరి ఆల్ట్ ఉంది. దడాలు నేను నీళ్లు గట్ట అందపోతే మాకు మిసిరాది పడిపోతుంది. ఆ డబ్బులు నా వెనక నీళ్ళు ఉంటేనే మరి సమస్య అయితే ఉంది. ఇప్పుడు నిన్నటి రోజున నీవు యోగా చేసావు, బాగా అందరూ చేసావు.
ఏమైనా బాడీ అంతటికి ఫ్రీ అనిపిస్తుందా? యోగా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? నీవు నలుగురు చెప్పాలంటే ఏమని చెప్తావు? నేను చెప్తాను, నాన్న చెప్పిన ఈయనకుంటే చెప్తాను, ఈయనకోకపోతే మరి చెప్పలేదు నాలాగే చెప్తాను. ఇవ పాలన చెయ్యండి, పాలన ఆ చెయ్యండి. టైం చేసేటప్పుడు మైండ్ ఫ్రీ అనిపించిందా ఒళ్ళంతా యోగా చేయడం వల్ల? లేదు, మామూలుగా ఇప్పుడులాగా తిరుక్కోను, అచ్చలాగే నవ్వులా గుడుపులా కోతలాగే గానీ నా గుండ్లు లాగడం పేగడము, కాకపోతే ఒళ్ళు ముద్ద అయిపోవడము, ఈ కష్టము ఈ సుఖమని లేదు. రేపటికి 8 రోజులు యోగా చేస్తే మంచిదే కదా. మంచి ఇక నా ఆవుద్దాయం ఎలాగొందో తెలియదు. ఇదంతా ధ్యానం మీద పేరు వెళ్ళిపోయి చచ్చిపోతాను పోతున్నాను సరే అంతే. ఎంతమంది పిల్లలు నీకు ఉన్న వాళ్ళు? నాకు 2 మగవాళ్ళు, ఒక ఆడపిల్ల. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. 2 మగపిల్లలు ఉన్నారు కానీ ఈ రోజు కూడా నీ కష్టం నీదే, నీ దీని మీద నీవే కష్టమే. వాళ్ళు నాకు రూపాయి నాకు ఎవరు, నేను ఆడలేదు. 4 కూలి చేసుకుని బతుక్కునే పెద్ద అబ్బాయి చెయ్యి చోట, పెద్ద అబ్బాయికి. నాను కష్టపడుకుని నాన్న చచ్చిపోయి 40 సంవత్సరాలు అయిపోద్ది, దాటిపోద్ది 40 అయిపోద్ది. ఇక ఇప్పుడు అప్పు చేసుకుని ఇల్లు కట్టుకోండ్రు. అక్కడ రాయమ్మా అన్నారు, నేను రోడ్డు మీద మాట ఆడుతున్న గుండె తాడు వచ్చేస్తాను. నీళ్ళెందుకు పర్లేదు, ఇబ్బంది పడక. కష్టమంతా చెప్తున్నావు, నీ గుండె తడ తెచ్చుకో. కానీ నీ కష్టమంతా తెస్తున్నా, నీ కష్టమంతా తెలుస్తున్నారు. నీ వీడియో ఇప్పుడు చంద్రబాబు చూస్తున్నారు. ఆయనకి ఏం చెప్తున్నా? నీ కష్టం తీర్చమని ఏం చెప్పు నీ చంద్రబాబు? ఏ చెప్తారు, నాకు ఇల్లే కడతారు అది ఏటు మరి శాస్త్రుడు చంద్రబాబు నాయుడు కానీ నాకు ఏటు తెలియదు. నేను ఫలా నాకు అవస్థ ఈవేళ వచ్చింది, ఇది గొప్ప అయిపోను అని మాట నాకు లేదు. నాకేదో ఘోరం, నా కొడుకు ఆ కొడుకులు కడిపి నీ కొడుకుని ఇల్లే వాగలు కట్టేస్తే సంతోషం. ఇది విన్నారుగా, దాలమ్మ, శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామానికి శ్రీకోర్మ పంచాయతీ సెగిడిపేటకు చెందిన దాలమ్మ నిన్నటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలబ్రిటీ అయిపోయింది. ఆవిడ చెప్పిన మాటల ప్రకారం గతంలో ఎప్పుడూ కూడా నాకు యోగా అంటూ ఏమీ తెలియదని, నిత్యం దైనందిన జీవితంతో వివిధ కార్యక్రమాలు చేసుకునే నేను ఆ రోజు అక్కడ ఉండే శిక్షకులు ఇచ్చే శిక్షణ మేరకు యోగా చేశానని, అది చంద్రబాబు దృష్టికి చేరడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రస్తుతం దాలమ్మ చెప్తున్నారు. తనకు హృద్రోగ సమస్యలు లాంటివి ఉన్నాయని, ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో దైనందిన కార్యక్రమాల్లో కొద్దో గొప్ప హృద్రోగ సమస్యలు తట్టుకుంటూ వెళ్ళగలుగుతున్నానని, తన ఇంటికి కూడా కొన్ని రకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి లాంటి వారు స్పందిస్తే భవిష్యత్తులో ఆ సమస్యల నుంచి కూడా తాను గట్టెక్కగలుగుతానని దాలమ్మ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది దాలమ్మ. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. పరిసర ప్రాంతాల వారందరూ వచ్చి యోగా దాలమ్మ వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. ఈ యోగాలో ఉండే టెక్నిక్స్ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే తనకు అవేవి తెలియదని, చెప్పినట్టు చేసేయడం మాత్రమే తనకు తెలుసని దాలమ్మ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కోర్మం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే. ఆ ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్.